నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు 50,000 డౌన్ పేమెంట్ తోటి 2 BHK ఫ్లాట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత ఎస్ఎఫ్టీలో అవైలబుల్ ఉంది, ఈ అపార్ట్మెంట్కు తీసుకున్నటువంటి అప్రూవల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ దగ్గరే క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ ఛార్జెస్ పే చేయకుండా, బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ 2 BHK ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఎవరైతే సార్ ఉన్నారో సార్ దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. సార్ నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లోనే 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి 2 BHK ఫ్లాట్ అనేది మీరు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. నేనైతే వీడియోలో చెప్పాను, ఒక్కసారి మీ మాటల ద్వారా మీ గుడ్ నేమ్ చెప్తూ ఈ 50,000 రూపాయల డౌన్ పేమెంట్ తోటి ఎంత ఎస్ఎఫ్టీ ఫ్లాట్ మీరు సేల్ చేస్తున్న విషయం మన వ్యూవర్స్కి చెప్పండి. సార్ నమస్తే, నా పేరు మహేందర్ రెడ్డి. ఇది బెస్ట్ ఫేస్లో ఉంటుంది. 931 ఎస్ఎఫ్టీ తోటి 37 స్క్వేర్ యార్డ్స్ వీడియోస్ తోటి అవైలబుల్లో ఉంది. ఇది 27 lakhsకి వచ్చేస్తుంది. ఓకే, ఈ అపార్ట్మెంట్ ఎన్ని స్క్వేర్ యార్డ్లలో కన్స్ట్రక్ట్ చేశారు? ఇది 2 బ్లాక్లో విభజించిన టోటల్గా 599 స్క్వేర్ యార్డ్స్లో ఏ బ్లాక్ బి బ్లాక్ చొప్పున 2 బ్లాక్లు ఉన్నాయి. ఫస్ట్ బ్లాక్లో వచ్చేసి 6 ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి. సెకండ్ బ్లాక్లో మాత్రం 6 ఫ్లాట్లకి ఒక ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉంది. 5 అమ్ముడుపోయాయి, ఒకటి ఉంది. అవును. ఇక్కడ మన అపార్ట్మెంట్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? యాక్చువల్లీ ఇది HMD అప్రూవ్ లేఅవుట్. మనకు 30 ఫీట్ల రోడ్ ఉంది. అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్లు, CC రోడ్లు విత్ పార్కులు, అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి అవైలబుల్లో ఉంది. మనకు రోడ్ మాత్రం 30 ఫీట్ రోడ్ ఉంది. ఈ అపార్ట్మెంట్కి ఎలాంటి అప్రూవల్ తీసుకోవడం జరిగింది సార్? ఇది వచ్చేసి HMD అప్రూవ్ లేఅవుట్ కాబట్టి HMD అప్రూవ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్తో సహా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు అపార్ట్మెంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అంటే పార్కింగ్ ఎలా ఇస్తున్నారు, లిఫ్ట్ ఎలా ఇస్తున్నారు, ఒకసారి వీటి గురించి కూడా చెప్పండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పవర్ బ్యాకప్ ఉంది, లిఫ్ట్ ఉంది, విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంది, CC కెమెరాస్తో సహా, సెక్యూరిటీ రూమ్తో సహా, విత్ ఈచ్ ఫ్లాట్కి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్తో సహా అవైలబుల్లో ఉన్నాయి సార్. ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ సదుపాయం గురించి చెప్పండి ఒకసారి. ప్రస్తుతానికి మాత్రం బోర్ పాయింట్ అవైలబుల్ ఉంది. ఇది కృష్ణ వాటర్ మాత్రం ఇంకా టైం పడుతుంది, కొన్ని హౌసెస్ వచ్చిన తర్వాత అవైలబుల్ వచ్చేస్తుంది. ఓకే సార్, ఇదైతే మీరు ఇంత తక్కువ రేట్లో ఇక్కడ సేల్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నటువంటి వ్యూవర్స్కి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా ఇది లొకేషన్ పేరు ఏంటి, ఎంత దూరంలో మనం ఉన్నామన్న విషయం కూడా చెప్పండి. ఈ లేఅవుట్ వచ్చేసి యాక్చువల్లీ అవని ఇన్ఫ్రాలో డెవలప్ చేసిన లేఅవుట్. మనకు వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్, ఓవరాల్ సర్వీస్ రోడ్కి పక్కనే ఉంటుంది, అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు చెల్లపల్లి రైల్వే స్టేషన్ కానీ 15 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో, మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్లో, ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి 15 నిమిషాల డ్రైవ్ డిస్టెన్స్లో, విత్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, మెడికల్కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనము అన్నోజు కూడా ఒకవేళ సెంటర్ పాయింట్ తీసుకుంటే ఎంత దూరంలో మనం వెళ్ళగలుగుతాం డ్రైవ్ డిస్టెన్స్ చెప్పండి. అన్నోజు కూడా మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఇన్ఫోసిస్ పోచారం కూడా ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కానీ ఎవరైతే లో బడ్జెట్లో కావాలన్నట్లయితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఒకే ఫ్లాట్ అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 12 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే 11 ఫ్లాట్స్ అనేది ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ప్రజెంట్ వచ్చేసి మనకి ఓన్లీ 1 ఫ్లాట్ అవైలబుల్ ఉంది. అది కూడా కేవలం 50,000 డౌన్ పేమెంట్ తోటే ఇక్కడ వీళ్ళు ఫ్లాట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 99% ఇక్కడ బ్యాంక్ లోన్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి స్క్రీన్ పైన సార్ నెంబర్ ఇస్తున్నాను. ఫర్దర్ గా డీటెయిల్స్ గురించి ఏమైనా ఉంటే సార్ కి కాల్ చేసి ఎలాంటి కమిషన్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. లొకేషన్ విజిట్ చేసి ఈ 2 BHK ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి మన ఏదైతే 2 BHK ఫ్లాట్ ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఏరియా, 2 BHK ఫ్లాట్, ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అప్పటి వరకు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు వచ్చేసి మనం ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మహేందర్ రెడ్డి బిల్లర్ దగ్గర క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. ఈ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఈ అపార్ట్మెంట్ అన్నది HMD లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ అపార్ట్మెంట్ 599 స్క్వేర్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అటువైపు వచ్చేసి ఒక ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ అన్నట్లయితే మనకి 2 గేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి 3 floors లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇక్కడ UDS వచ్చేసి మనకి 37 స్క్వేర్ యార్డ్ ఇన్విటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రేట్ వచ్చేసి మరొకసారి రిపీట్ చేస్తున్నాను, కేవలం 27 lakhs మాత్రమే. 50,000 రూపీస్ అమౌంట్ పేమెంట్ చేసినట్లయితే ఈ ఫ్లాట్కి సంబంధించిన అమౌంట్ ఏంటో మొత్తం పూర్తిగా బ్యాంక్ లోన్ రావడం జరుగుతుంది. వచ్చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ టోటల్ గా 12 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. 2 BHK ఫ్లాట్స్ అండ్ కొన్ని 3 BHK ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రతి ఫ్లాట్ వాళ్ళు ఉండడానికి స్పేషియస్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పవర్ బ్యాకప్ రావడం జరిగింది. ఇక్కడ సోలార్ ఫెన్స్ రావడం జరిగింది. ఇక్కడ 2 బ్లాక్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, బ్లాక్ A, బ్లాక్ B.
బ్లాక్ ఏలో సపరేట్గా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు, బ్లాక్ బిలో సపరేట్గా లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంటుంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ కూడా సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ సంబంధించినటువంటి నెంబర్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అన్నది కూడా అయితే డిమార్ట్ ఏరియాకి అయితే కేవలం 2 కిలోమీటర్స్ టు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇదైతే మనం చూస్తున్నాము, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ 931 SFT 37 UDS కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర వచ్చేసి ఇక్కడ టైల్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ ఫ్లాట్ కి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చేస్తున్నాము, పూర్తిగా టేపుడ్ తో ఉన్నటువంటి డోర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఫ్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. ఇటువైపు వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్ విండో కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మస్కిటో మెష్ లాంటి డోర్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ప్యాంటర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్రానైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాషింగ్ పాయింట్. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ విండో రావడం జరిగింది. ఈ ఫ్లాట్ లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగిందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్టర్న్ కమౌడ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం క్రాస్గా ఉంటుంది, బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బెడ్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. అట్లా చూసుకుంటే ఆ బీరు అట్లా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా వచ్చేసి షెల్ఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్ వాష్రూమ్ స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు, అండ్ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి ఈ 2 BHKకి సరిపడే విధంగా కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు, వచ్చేసి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ కిచెన్ దగ్గర వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గ్రిల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. లొకేషన్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలి, మనకి బ్యాంక్ లోన్ కావాలనుకున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఈ 2 BHK ఫ్లాట్ అనేది 931 SFTతో ఉంటుంది. 37 స్క్వేర్ యార్డ్ యూనిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే మనకి మంచిగా స్క్వేర్ లాగా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేసి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, టైల్స్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా రావడం జరిగింది. ఈ లొకేషన్ అది అమ్మేజ్గూడ దగ్గరలో ఉంటుందండి. ఈ ఫ్లాట్ యొక్క రేట్ అనేది కేవలం 27 lakhs మాత్రమే చెప్తున్నారు. 50,000 పే చేసి ఈ ఫ్లాట్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.